హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ అయితే తడపట్లేదండి. ఎందుకంటే ఇది వచ్చేసి కాటన్ మిక్స్ అనమాట. అంటే పాలిస్టర్ మిక్స్ ఉంది. దీన్ని తడపకపోయినా పర్వాలేదు, మనం తడిపినా ఇంతే ఉంటుందన్నమాట, సాగదు. అందుకని ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ తీస్తున్నాను. రాసి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ కోసం అయితే ఫస్ట్ తీసేస్తున్నానండి. హ్యాండ్స్కి ఎక్కువగా క్లాత్ పడుతుంది కాబట్టి చూడండి, ఇలా క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్గా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ కూడా నాకు రాసి బుట్ట హ్యాండ్సే ఇచ్చారు. ఇవి కొంచెం తక్కువగా లేస్తున్నాయంట, ఇంకొంచెం లేవాలక్క అని చెప్పారు. సరే అని చెప్పాను. కింద చూడండి ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. హెచ్చు తగ్గులు ఏమీ లేవండి. ఇది వచ్చేసి తడపలేదు కదా, మనం తడిపితే అలా అవుతుంది. అయినా కాటన్ కాదు కాబట్టి హెచ్చు తగ్గులేదు. ఇలా సైజ్ బ్లౌజ్ నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సెట్ చేసుకొని, ఇక్కడ బుట్ట ఉంది కదా, ఒక 2 ఇంచెస్ వరకు బుట్ట పెడతాం కదా, అది నేను కొలుసుకోవట్లేదు. ఎందుకంటే నేను ఎక్స్ట్రాగా పెడతాను కాబట్టి ఇక్కడ కొలుసుకోకూడదు. చూడండి, ఇక్కడ వరకు ఆ బుట్ట వరకు తీసేసి ఎంత వచ్చిందో అంత పెట్టేసుకొని హ్యాండ్ చంక డౌన్ కూడా ఇక్కడ వేసేస్తున్నాను. మార్కింగు టైట్ కుట్టు కూడా మార్కింగ్ వేసేసి ఇంకా మనం హ్యాండ్ తీసేసిన తర్వాత ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక లైన్ ఇలా వేసేసుకొని చూడండి. ఇప్పుడు హైట్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనము ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. ఆమ్ రౌండ్ చూసిన తర్వాత హైట్ చూస్తాను, చెప్తాను మీకు. ఆమ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక కుట్టు వరకు ఎంత ఉంటే అంత మనకి ఆమ్ రౌండ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. 7.5 ఉందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి. ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి. 7.5 వచ్చేసి ఆమ్ రౌండ్. ఇలా ఆమ్ రౌండ్ ఇక్కడ మనం వేసాం కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ వరకు ఆమ్ రౌండ్ పెట్టేసుకొని, బ్లౌజ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు కంపల్సరీగా పెట్టుకోవాలి. 10 ఇంచెస్ బ్లౌజ్ ఉన్నప్పుడు 3.5 ఇంచులు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ చంక టైట్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ టైట్ కుట్టు దగ్గరికి ఇలా ఇప్పుడు వేసినట్టుగా ఒక లైన్ వేసేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచు పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు 1.5 చెప్తాను, ఒక్కొక్క రోజు 1.5 చెప్తాను, ఒకరోజు 1 ఇంచు చెప్తాను కదా. ఎందుకంటే టైట్ల వారీగా వేస్తూ ఉంటానండి నేను. హ్యాండ్ ఎక్కువగా లావు ఉంటే 1.5 పెడతాను. చూడండి, ఇక్కడ పైన వచ్చేసి 2.5, కొంచెం బుట్ట లేవాలంది కాబట్టి 2.5 పెడుతున్నాను. ఇంకా ఎక్కువగా కూడా పెట్టొచ్చు, కానీ నాకు పై క్లాత్ సరిపోదనమాట. అందుకని నేను 2.5 పెట్టేసుకొని వెడల్పు 2.5 హైట్ 2.5 పెట్టేసి ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను ఎలా మార్కింగ్ కలిపానో ఆ విధంగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం మన ఎక్స్ట్రా బుట్టకు లేస్తుంది అనమాట. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుందాము. హ్యాండ్ బుట్ట పెట్టడానికి ఒక టక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవడానికి కింద టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము. ఇలా విడదీసేసుకొని లైట్గా తీయాలండి, మరి ఎక్కువగా అవసరం లేదు బుట్ట. చూడండి, ఇక్కడికి మనకి బుట్టకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది, ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు. చూడండి, నేను తీసేస్తున్నాను. నేను కొంచెం సన్నగా తీస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా నాకు క్లాత్ అనేది కుట్లలోకి కొంచెం ఎక్స్ట్రా వెళ్తుందన్నమాట. అందుకని నేను కొంచెం తీసేసాను. ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు తెలుస్తుంది అనమాట. హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. మనకు బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి జెయింట్స్ పడకుండా ఉంటే బాగుంటుందన్నమాట. ఫ్రంట్లో కొంచెం జెయింట్ పడ్డా పర్వాలేదు. వీళ్ళు సన్నగా ఉన్నారు కానీ ఏం జెయింట్ పడదండి. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు కుట్ల కోసం చూడండి, ఓపెన్ సిట్ ఉంది, జెయింటింగ్ నా వైపునుంది. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకుందాం. మనము సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని ఉల్టా తీసేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఉల్టా తీసేసుకొని చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. నేనైతే బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మార్చేసుకొని ఈ విధంగా పెట్టేస్తానండి. ఇక్కడ చూడండి, టైట్ కుట్టు వద్దకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. చూస్తున్నారు కదా, ఇది సింపుల్గా ఈజీ మెథడ్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం, మనం ఎక్స్ట్రా పెట్టుకున్న 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసము. ఇప్పుడు వచ్చేసి ఈ చివరన ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. మనకు సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా. హైట్ చూడండి, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకుందాం స్ట్రెయిట్గా.
ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకు వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత ఉందో, చెస్ట్ ఎంత ఉందో మొత్తం ఈ బ్యాక్ పార్ట్లోనే అయిపోతుంది అన్నమాట. కొలతలు మొత్తం బ్యాక్ పార్ట్లోనే 70% అయిపోతుంది. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా నెక్ ఉన్నంత పెట్టకూడదండి, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకుంటే మనం కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని నేను నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెసే పెడుతున్నాను. వీళ్ళు కొంచెం సన్నగా ఉంటారు. వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెసేనండి, అందుకని 2 ఇంచెస్ సరిపోతుంది. మనం 2 ఇంచెస్ కంటే ఎక్స్ట్రా పెట్టామనుకోండి షోల్డర్ అనేది జారిపోతుంటుంది అనమాట. అందుకని 2 ఇంచెస్ పైన పెట్టేసుకున్నాను. ఇలా బాక్స్ షేప్ అయితే ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా కింద వచ్చేసి 2.5 ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా నేను టేప్ పెట్టి చూడలేదు ఇక్కడ, కానీ 2.5 అయితే కింద ఉంటుందండి. పైన వచ్చేసి 2 ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకొని చూడండి. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ అనమాట, ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. ఈ కొంతమంది సన్నగా వేసుకుంటారు, కొంతమంది లావుగా వేసుకుంటారు, కొంతమంది సన్నగా వేసుకుంటారు. అందుకని చూడండి, ఒక్కసారి బ్యాక్ నెక్ అయితే చెక్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మీకు ఇంకా భయం అనేది ఉండదన్నమాట, ఎక్స్ట్రా ఏం పెట్టలేదు కదా అని చెప్పేసి. నేనైతే చెక్ చేయనండి, ఈ సైజుకు ఎందుకో చెక్ చేయాలనిపించి చెక్ చేశాను. షోల్డర్ చూడండి, కస్టమర్ చాయిస్ అనమాట, ఎంత ఉంటే అంత కుట్లతో సహా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం చంక డౌన్ వచ్చేసి 5.5 వరకు పెట్టుకున్నానండి నేను. ఈ బ్లౌజ్కి సరిపోతుంది 5.5. చూడండి, ఇక్కడ ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్, మనకు బ్లౌజ్ కట్ మొత్తం కొలతలు వచ్చేసాయి. చెస్ట్ ఒకటి చూసుకోలేదు కదా, చెస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. నేను ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి సైడ్ ఇలా నీట్గా సెట్ చేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకోవాలి. ఫస్ట్ కుట్టు వరకే చూసుకోవాలండి, మరీ సాగదీయకూడదు. చూడండి, 8 ఇంచెస్ పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి ఎంత చెస్ట్ ఎంత 32 ఇంచెస్. చూడండి, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ 7.5 మ్యాచ్ అవ్వాలి. చూడండి ఎలా మ్యాచ్ అవుతుందో మీరే. పైన 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా టేప్తో చెక్ చేసుకుంటే మనకు 7.5కి కరెక్ట్గా అయిపోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది నాకు. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందండి. ఈ విధంగా కట్ చేయండి. ప్రతిదీ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ అన్నప్పుడు. ప్రతిదీ చెక్ చేసుకుంటేనే మీరు తొందరగా క్లిక్ అవుతారనమాట. ఎలా పడితే అలా కట్ చేసి కుట్టేస్తే బ్లౌజులు సెట్ అవ్వవు, ఇక్కడ లూజ్ అయ్యాయి, అక్కడ టైట్ అయ్యాయి అని చెప్పేసి మళ్ళీ రారు. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాక ఇంకా నలుగురికి చెప్తారనమాట, ఏం బాగా కుట్టలేదు, బ్లౌజ్ పాడు చేసిందని. మనం పర్ఫెక్ట్గా కుట్టించామనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు రావడమే కాదు, ఇంకా నలుగురిని తోలుకొస్తారనమాట. అలా ఉంటుంది. ఏమైనా లూజ్ టైట్లు ఉంటే ఇచ్చేటప్పుడు చెప్పాలి మనం. మీ దగ్గర వేసుకొని వేసుకునే ఫెసిలిటీ ఉందనుకోండి, వేసుకున్న చూసి తీసుకెళ్ళండి అని చెప్పొచ్చు. నా దగ్గర అయితే ఉండదండి, ఇంటికి డైరెక్ట్గా ఇచ్చేయడమే. ఇంకా ఏమైనా కొంచెం లూజు అటు ఇటు అయితే మళ్ళీ చెప్పమంటాను, కానీ రావండి 99% మళ్ళీ రావు. బ్లౌజులు అయితే రిటర్న్ అయితే రావు. వాళ్ళు సైజు కరెక్ట్ ఇవ్వకపోతేనే వస్తాయన్నమాట. చూడండి, నడుము దగ్గర ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అలా ఇలా తీసేస్తాను. ఇది తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట బ్యాక్ సైడ్. చూడండి, చంక దగ్గర అంతా మొత్తం టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఉన్న క్లాత్ని ఇలా నీట్గా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేద్దాం. నేనైతే ఇక్కడ కోరాస్ ఉంటాయి కదా, అటు సైడ్ వచ్చేసి ఆమ్ రౌండ్ వెళ్ళేటట్టుగానే వేస్తానండి. ఇలా వేస్తేనే నాకు బ్లౌజులు బాగా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఎవరెవరి ఇష్టం ఇది. ఇంకా నేనైతే ఇలా వేస్తాను, ఇలా వేస్తే బాగా సెట్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఒక లైన్ వేసేసుకున్నాను నెక్ సైడు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవడమే. ఈ విధంగా మొత్తం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇంకా బ్యాక్ పార్ట్తో పని ఏమీ లేదు మనకి. చూడండి, బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ వేసుకోండి మీరు. వేసేసుకొని ఈ బాక్స్ మధ్యలో బాక్స్ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ లోతు, ఎవరికైనా ఎంత లావైనా ఉండనివ్వండి, సన్నగా ఉండనివ్వండి, 1/2 ఇంచ్ లోతు అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్లో మాత్రమే కట్ చేసుకోవాలి, ఇది బ్యాక్ సైడ్లో కాదు, గుర్తుంచుకోండి. బిగినర్స్ బ్యాక్ సైడ్లో కూడా కట్ చేసేస్తారనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ బ్లౌజ్ ఇలా నేలపైన పెట్టేసుకొని షోల్డర్ నుంచి మెయిన్ టక్స్ వరకు చూడండి, కుట్ల ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి. మీకు 13 వచ్చింది అనుకోండి, 14 ఇంచులు పెట్టండి. చూడండి, నాకు 12 ఇంచులు వచ్చింది, నేను 13 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. కింద పైన ఖర్చు వెళ్తుంది మనకి. ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోవాలి.
మనకు ఫ్రంట్లో కావాల్సింది రెండే రెండు, ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్, ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ కూడా ఒక సైడ్ ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఎక్కడికి క్రాస్ తిరుగుతుందో అది చూసుకోవాలండి. నాకు వచ్చేసి 6.5కి కొద్దిగా ఎక్స్ట్రాగా ఉందన్నమాట. నేను పెట్టేసుకుంటున్నాను, ఒక గీత అలా ఉంది, పెట్టేసుకొని రౌండ్ తిప్పేసాను. మరీ బ్రాడ్గా నెక్ కావాలంటే ఈ గీత అవతలకి తీయాలని, ఇదైతే బ్రాడ్గా లేదు కాబట్టి నేను ఆ బాక్స్ లోపలనే తీసేసాను. ఉక్స్ పట్టి వచ్చేసి కస్టమర్ చాయిస్ అనమాట. చూడండి ఈ విధంగా 3 ఇంచులు వచ్చిందనుకోండి, 4 ఇంచులు పెట్టేసుకుంటే మనకు కుట్టేసరికి సైజుకి ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఈ విధంగా సైడ్ వైపున కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మనకేమైనా క్లాత్ ఎక్స్ట్రా ఎక్కువ అయిందనుకోండి, నడుము దగ్గర కుట్టు వేసేటప్పుడు ఎక్కువ అవుతుంది, అదే తగ్గిందనుకోండి తగ్గిపోతుంది. అందుకని ఇలా చెక్ చేసుకొని మనకు కరెక్ట్గా కావాల్సినంత కుట్లతో సహా పెట్టేసుకొని సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. చూడండి ఉక్స్ పట్టికి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉంటుందన్నమాట. డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. మినిమం ఎవరికైనా 2 ఇంచెస్ సరిపోతుంది. ఎక్కువగా షేప్ కావాలి, ఎక్కువగా హెవీ చెస్ట్ ఉందన్న వారికి మాత్రమే 3 ఇంచెస్ వరకు వేసుకొని, పొడవు కూడా 3 ఇంచెస్ వేసుకోవచ్చు. డాట్ పొడవు వచ్చేసి చూడండి ఇక్కడ ఉక్స్ సైడ్ 2.5, మెయిన్ డాట్ 2.5, ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి డాటు మనం చెక్ చేసుకోవాల్సిన పని లేదండి. మెయిన్ డాట్ వేస్తే దాన్ని పట్టేసి వస్తుంది. నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను, దాంట్లో చూడండి డాట్స్ ఎలా వేసాను అనేది. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నీట్గా, సింపుల్గా. అసలు మీరు అర్థం చేసుకునే మైండ్ మీకు ఫాస్ట్గా ఉందంటే మాత్రం ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి బ్లౌజ్ సెట్ అవుతుందండి ఖచ్చితంగా. చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మొన్న ఒక బ్లౌజ్ నిన్న పెట్టిన స్టిచ్చింగ్ వీడియో బ్లౌజ్ కటింగ్ చేసిన బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను, వేసుకొని మరి కూడా చూపించాను. కానీ ఎవరు చూడలేదు. అదే అడుగుతారు, స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని అడుగుతారు, కానీ స్టిచ్చింగ్ వీడియో చూడరండి. అందుకే పెట్టాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి అక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి స్టిచ్చింగ్ కూడా పెడతానండి, చూసినా చూడకపోయినా. ఇది ఉండాలి అది ఉండాలి. స్టిచ్చింగ్ పెడితే ఏంటంటే చాలా టైం పడుతుందన్నమాట, ఎడిటింగ్ కానీ వాయిస్ ఇవ్వడానికి కానీ. మధ్యలో కస్టమర్స్ వస్తుంటారు కదా, అందుకని స్టిచ్చింగ్ కొంచెం తక్కువగా ఒకటే విధంగా స్టిచ్ చేస్తాం కాబట్టి ఉన్నాయి స్టిచ్చింగ్ వీడియోలు కూడా. చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని ఈ విధంగా కొలుసుకోవాలన్నమాట. మనకు సైడ్ వైపున ఎంత కావాలి, ఉక్స్ సైడ్ ఎంత కావాలనేది నాకు సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రాగా ఉందన్నమాట, కిందిది తీసేసాను. ఎవరికైనా ఉక్స్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుందండి, సైడ్ వైపున వచ్చేసి 2.5 లేదా 2 ఇంచెస్, అంతకు మించి క్రాస్ బెల్ట్ అయితే ఉండదు. చూడండి ఇక్కడ నేనైతే తీసేస్తున్నాను. పొడవు వచ్చేసి ఒక 10 ఇంచెస్ వరకు పెట్టుకున్నానండి. మనకు వచ్చేసి 28 కదా సరిపోతుంది. 3.5 వచ్చేసి ఉక్స్ సైడ్, మిడిల్లో వచ్చేసి 3 ఇంచెస్, చివరన వచ్చేసి కూడా 3 ఇంచెస్. కుట్టేసరికి మనకి సైడ్ వైపున 2.5 అవుతుంది, ఉక్స్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ అవుతుంది, సరిపోతుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందరికీ థ్యాంక్ యూ సో మచ్.